పని ఒత్తిడి ఐక్యత పంచాయతీ కార్యదర్శి ఐక్యత ఒత్తిడి సమయ పాలన ఒత్తిడి సమయ పంచాయతీ కార్యదర్శి ఐక్యత సమయ పాలన పంచాయతీ కార్యదర్శి ఐక్యత మాకొద్దు ఒత్తిడి సమయ పాలన పంచాయతీ కార్యదర్శి ఐక్యత. చేతులు ఎత్తండి వెనకాల. నా పేరు వెంకట్రావు అండి. మేము పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాము. గత 33 సంవత్సరాలుగా కూడా పంచాయతీ కార్యదర్శిగా పంచాయతీ నుంచి పనిచేస్తున్నాము. మరి గత 33 సంవత్సరాల్లో పంచాయతీ పరిపాలన చేయడం అంటే చాలా అదృష్టంగా భావించి మేము పనిచేసేవాళ్ళం. పొద్దున్నే లేచి పారిశుద్ధ్యం చూసుకుని మంచినీళ్లు ఇవ్వటం, వీధి లైట్లు బాగు చేయడం, ప్రజలకి రోడ్లు వేయడం, అన్ని రకాలుగా కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పని మినహా మిగిలిన ఏ పని కూడా మాకు చేయడం అనేది తెలియదు. మరి గ్రామ పంచాయతీలో ప్రజలకి సేవలు చేయడం, పన్నులు వసూలు చేయడం, వారికి కావాల్సినటువంటి ప్రథమ సదుపాయాలన్నీ కూడా ఇవ్వడం, అన్ని రకాలుగా కూడా చాలా బాధ్యతగా చేసేవాళ్ళం. మరి రాను 1/1/2002 నుంచి మండల పరిషత్కి ఎప్పుడైతే పంచాయతీ కార్యదర్శులను అప్పచెప్పారో అప్పటి నుంచి DDO బాధ్యతలు ఒకటి అప్పచెప్పి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. గతంలో 3 పోస్టుల కింద ఉండేవి. ఒకటి పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, 2 VDO, 3 VRO ఉండేవారు. VRO గారు రెవెన్యూ బాధ్యతలు చూసేవారు. VDO గారు మండల పరిషత్ తరఫున డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసేవారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రామ పంచాయతీలో పరిపాలనా విభాగం, అభివృద్ధి పనులన్నీ కూడా చేయడం జరిగేది. కానీ 1/1/2002 నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మరి ఒకే పంచాయతీకి ఒక అధికారి కావాలనే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శిగా చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా పంచాయతీలో వివిధమైనటువంటి సేవలు చేయడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సేవలు చేసుకుంటూ వస్తున్నాము. కానీ గత 5 సంవత్సరాల కాలంగా ప్రజలకు సేవ చేయటం కంటే ఈ యాప్ల్లో GSW తరపున మేము యాప్లు చేయడమే సరిపోతుంది. GSW సిబ్బందిని ఏర్పాటు చేసి చేయమంటంలో GSW సిబ్బందికి మీద 2 రకాలమైన డిపార్ట్మెంట్లు, ఒకటి సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి, వాళ్ళకేమో పై అధికారి అవ్వడం, DDOగా పంచాయతీ కార్యదర్శి అవ్వడం. ఇటు పంచాయతీ కార్యదర్శి పని చెప్పాలా చేయాలా, అటు డిపార్ట్మెంటు అధికారి పని చేయాలనేటటువంటి విషయంలో GSW డిపార్ట్మెంట్ వారు సందిగ్ధతలో పడి పనిచేసే విధానంలో పంచాయతీ కార్యదర్శికి ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందించేటటువంటిలో ఎక్కడా కూడా కుదరట్లేదు. పంచాయతీ కార్యదర్శి బాధ్యుడవుతున్నాడు. సచివాలయ సిబ్బంది సక్రమంగా చేయకపోతే కూడా పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయడం, పంచాయతీ కార్యదర్శి బాధ్యత అవడం, ఇది చాలా శోచనీయంగా ఉంది. మరి గతంలో ఎప్పుడు కూడా ఒక మాట అనిపించుకోకుండా గ్రామ పంచాయతీ ప్రజలకి సేవ చేయడంలో నెంబర్ 1గా కూడా చేసినటువంటి సేవలు ఉన్నాయి. గత 33 ఏళ్లలో అప్పటికి ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి ఈ విధమైనటువంటి పరిస్థితిలో మాకు కావాల్సిన డిమాండ్ ఏంటంటే సమయ పాలన అనేది ఉండాలి. ఎందుకంటే మా కుటుంబంతో కనీసం 1 గంట కూడా కలిసి కూర్చునేటటువంటి అవకాశం ఉండలేదు. ప్రజలకు సేవ చేయడం మా అదృష్టం, మేము కాదన్నాను. కానీ ఎంత సేవ చేసినా మరి కుటుంబాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది చాలా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఎంతసేపు ఉద్యోగం అంటుంటే మరి కుటుంబాన్ని ఇచ్చేసే పరిస్థితి ఏం కనపడతలా. కాబట్టి ఈ మాకు DDO రద్దు చేసి ఈ GSW నుంచి తొలగించి మాకు ఎప్పుడైతే గ్రామ పంచాయతీలో ప్రజలకు సేవ చేసే భాగ్యం, శానిటేషన్లు,
నీటి సరఫరా, వీధి లైట్లు, గ్రామ పంచాయతీ అభివృద్ధి మాత్రమే ఉంచి మిగతా పనులన్నీ మాకు తొలగించి ప్రజలకి నేరుగా మంచి సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి వారిని కూడా కోరుకుంటూ వారిని మరొక్కసారి మా గురించి ఆలోచించి మనస్ఫూర్తిగా అవసరం అనుకుంటే మమ్మల్ని కేకేసి మా యొక్క సాధబాధకులు వింటారని చెప్పి ప్రథమంగా మీకు తెలియడం కోసమే ఈ యొక్క అవకాశాన్ని మేము కోరుకుంటున్నాం. కార్యదర్శుల నా పేరు తనూజ అండి, పంచాయతీ కార్యదర్శుల జనరల్ సెక్రటరీని. ఈరోజు మా పంచాయతీ కార్యదర్శుల యొక్క ఇబ్బందులు తెలియపరచడానికి మేమందరం కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చామండి. సో దీని పరంగా చెప్పాల్సింది ఏంటంటే మాకు సమయపాలన అనేది ఉండట్లేదండి. ఉదయం 6 గంటలకు మా ఉద్యోగాలు మొదలవుతున్నాయి, సాయంత్రం ఏ టైం అవుతుందో అర్ధరాత్రి అవుతుందో కూడా మాకు చెప్పలేకపోతున్నామండి. దీనివల్ల ఏంటంటే ఒకటి ముందు ఆరోగ్యం పోతుంది, తర్వాత మా కుటుంబాలకి అందరికీ కూడా మేము దూరంగా ఉంటున్నాం. అసలు మేము ఉద్యోగాలు చేసేదే కుటుంబ పోషణ కోసం, కానీ వాళ్ళనే చూసుకోవడానికి లేకుండా ఉన్నాం. ఇందులో చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, ముఖ్యంగా ఇంట్లో లేవలేని ఆడవాళ్ళు ఉంటారు, భర్తలకి క్యారేజీలు పెట్టాల్సిన ఆడవారు ఉంటారు, అందరూ ఉంటామండి. మా పంచాయతీ జాబ్ చార్ట్ ప్రకారం పొద్దున్నే వెళ్ళి శానిటేషన్ చేయాలి, మేము కాదనట్లేదు. దాని పరంగా 6 కాడి నుంచి ఈ టైం వరకు అని చెప్పి పోనీ చెప్పండి. దాని తర్వాత GSWS డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పి 10 కాడి నుంచి 5 వరకు వారు కూర్చుంటున్నారు, తర్వాత వీసీలను కూర్చోబెడుతున్నారు. మాకంటూ నిర్దేశించే టైమింగ్ లేదండి. ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ సెలవు పెట్టినా లేకపోతే ఈ టైం టు ఈ టైం చేసిన తర్వాత వాళ్ళల్లోనే ఇంకొకరు అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ పంచాయతీ వారికి అలాంటి అవకాశం లేదండి. 24 గంటల తర్వాత మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే చేయాలన్నా మేమే వచ్చి చేయాల్సిన బాధ్యత మాకు ఉందండి. కాబట్టి మాకు ముందు ఏ టైం సమయపాలన అనేది నిర్దేశించి దాని తర్వాత మేము ఏం జాబ్ చేయాలి, ఎవరి కింద చేయాలి, ఎవరి రూల్స్ అనేది పాటించాలి